నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి. ఈరోజు నేను మ్యాంగో అండ్ డ్రాగన్ ఫ్రూట్‌తో ఇంట్లోనే చాలా ఈజీగా పిల్లల కోసం ఐస్ క్రీమ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం మనం ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పల్ప్ అంతా తీసేసుకొని మిక్సీ జార్‌లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు అవసరమైతే షుగర్ అనేది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది స్వీట్‌గానే ఉంటది కాబట్టి ఇందులో నేనేమీ యాడ్ చేయలేదు. తర్వాత ఇప్పుడు మ్యాంగో పల్ప్ తీసుకోవాలండి. మ్యాంగో పల్ప్ కూడా వేసేసి ఇందులో నేను ఖండ చక్కెర అంటే పటికి బెల్లం అంటారు కదండి, దాన్ని మెత్తగా పొడి చేసేసి ఆ పొడినే నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇలా దీన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా మౌల్డ్ ఉంటుంది కదండి, దాంట్లో మనం హాఫ్ వేసుకోవాలండి. ఫస్ట్ నేను సగం వరకే డ్రాగన్ ఫ్రూట్ పల్ప్ అనేది వేసుకున్నానండి. తర్వాత కొన్నిటికి మ్యాంగో పల్ప్ అనేది యాడ్ చేశాను. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిని ఒక 1 అవర్ సేపు డీప్లో పెట్టండి. డీప్లో పెట్టిన తర్వాత ఇవి పార్షియల్గా గట్టకడతాయండి. ఆ తర్వాత మ్యాంగో వాటి మీద డ్రాగన్ ఫ్రూట్ పల్ప్ వేసుకోవాలండి. అలానే డ్రాగన్ ఫ్రూట్ పల్ప్ మీద మ్యాంగో అనేది వేసుకుంటే మనకి కలర్గా ఐస్ పాప్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 6 to 8 అవర్స్ వరకు డీప్లో పెట్టుకోవాలండి. ఇవి చాలా ఈజీ అండి ఇంట్లో చేసుకోవడం. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళకి హెల్దీ కూడా. ఫ్రూట్స్ అయితే వాళ్ళు ఎలాగో తినమంటే తినరు. సో ఈ విధంగానైనా మనం ఫ్రూట్స్ పెట్టినట్టు అవుతుంది. 8 అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చినాయో మన ఐస్ పాప్స్ అనేవి. మంచి కలర్ఫుల్గా కూడా వచ్చినాయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.